శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 78వ అధ్యాయం భక్తి మహిమ కథనం. పిమ్మట సూతుడిట్లు చెప్పెను. మునీశ్వరులారా, మహాశివుని తేజపూర్ణము పవిత్రమగు విగ్రహాన్ని వస్త్రంలో వడకట్టబడిన జలంతో చక్కగా తుడవాలి. లేని ఎడల ఇతర విధంగా సిద్ధి ప్రాప్తించదు. నురుగు లేనట్టి ముఖ్యంగా నదీ జలాన్ని ఈ పనికై ఉపయోగించాలి. ఆ నీటిని వస్త్రంచే వడకట్టిన ఎడల ఆ నీరు పవిత్రమగును. అందుచేత ఏ కార్యసిద్ధికైనా సర్వదైవ సంబంధ పవిత్ర కృత్యాలు శుద్ధి చేయబడ్డ నీటితోటే చెయ్యాలి. జలము సూక్ష్మ రూపంలో ఉండు క్రిములతో కూడి ఉంటుంది. ఆ జలాన్ని శుద్ధి చేయక పవిత్ర కార్యాల్లో ఉపయోగిస్తే ఆ సూక్ష్మ క్రిములను చంపినట్లవును, కాన వాటికి పాపం తగులును. గృహస్థులైన వారు నిరంతరం గృహాన్ని చిమ్ముట, తుడుచుట, నిప్పు వెలిగించుట మొదలగు పనులు చేయుట, దంచుట, పిండి చేయుట, నీటిని తెచ్చుట మొదలగు గృహ కృత్యాలయందు అహింసాభావం వహించి నెరవేర్పు వల్లై హింస నుంచి ఎల్లరూ దూరంగా ఉండాలి. సమస్త ప్రాణుల ఎడ అహింసాభావం కలిగి ఉండుట అన్నింటికంటే ఉత్తమమగు సుగుణం. అహింస పరమధర్మం. అందుచేత జలాన్ని ఏదో ఒక విధానంలో వస్త్రంతో పవిత్రమైనదిగా చేయుట ఆవశ్యకం. అభయప్రదానం చేయుట అన్ని దానముల యందు శ్రేష్టమైనదై పుణ్యదాయకమగును. అందుచేత సర్వ విధముల సర్వస్థానములందును హింసను దూరంగా ఉంచి ఎవరికి హాని కలగనట్లు జాగ్రత్త పడాలి. మనోవాక్కాయ కర్మల ద్వారా ఎవరికి హింసను తలపెట్టని వ్యక్తికి క్రూర జంతువులు కూడా హింసను తలపెట్టవు. హింస చేయువాన్ని అనగా వాణ్ణి గాయపరచుట, హాని చేకూర్చుట చేయువానికే ఆయా జంతువులు హింస తలపెట్టును. వేదముల యందు విశేష జ్ఞానం గల వ్యక్తి కంటేను, త్రిలోకాలను దానమర్చిన వ్యక్తి కంటే అహింసను పాటించువానికి, హింసను ద్వేషించువానికి 1000 రెట్లు అధిక ఫలం లభించగలదు. మనోవాక్కాయ కర్మల ద్వారా ఎవరు దయామార్గాన్ని అనుసరిస్తారో, ప్రాణుల క్షేమం కాంక్షిస్తారో వారు రుద్రలోకంలో భోగాలు అనుభవించగలుగుతారు. అందువల్ల సంపూర్ణ యత్నం చేత వస్త్రంచే పవిత్రీకృతం చేయబడ్డ జలము చేతనే శివ విగ్రహం యొక్క స్నానం, పూతపూయిటలను తప్పక చెయ్యాలి. ముఖ్యంగా శివునికి స్నానం లేక అభిషేకం ఇట్లు శుద్ధి చేయబడిన జలం చేతనే చేయించుట అత్యావశ్యకం. శివాలయం పరిసరాలలో ఒక వ్యక్తిని హత్యయునర్చుట చేత ఆ హత్యాపరాధి 3 లోకాలను హత్య చేసిన పాపం పొందును. ఉత్తమ బ్రాహ్మణులారా, శివుని పూజ చేయుటకు ఏ పశువుకైనను పుష్పములకైనను హాని కలిగినా అది శివుని పూజకై ఉపయోగించవచ్చు. యజ్ఞంలందు పశుహింస చేయుట అతి దుష్టమైన క్రియ. ఈ క్రియ క్షత్రియ జాతికి చెందిన వారిచే చేయించబడాలి. బ్రాహ్మణ జాతికి చెందిన యోగులు ఏమి చేయుటకు యోగ్యులు, ఏమి చేయుటకు యోగ్యులు కారు అన్న విషయం గ్రహించి ప్రవర్తించాలి. అంటే విధి నిషేధ ధర్మాలు వారిపై విధించుట సరైనది కాదు. వారు పాపకర్మములందు లీనమై ఉన్నా సదా పూజ్యులే. విభిన్న కార్యములు నడిచినా వారు బద్ధులు కారు. అదేవిధంగా బ్రాహ్మణవాదులకు సన్యాసులను కూడా హత్య చెయ్యకూడదు. కారణం ఏమంటే వారు సర్వస్వాన్ని వదులుకొని సన్యాసులవుతారు. అట్లే ప్రతి కులమందు ఉద్భవించిన స్త్రీలందరూ పవిత్రలే. వారిని హత్య చేయుటచే బ్రహ్మహత్య చేసిన పాపం కలుగును. యజ్ఞకర్మము నడిచినప్పుడు ఏ జాతికి చెందిన స్త్రీలనైనా ఏ సమయమందైనా ఎన్నడూ వారిని వధించరాదు. మునిశ్రేష్ఠులారా, స్త్రీలు పాపకర్మాలు చేయువారైనా, అశుభ్రపరులైన, అందగత్తెలైన, రజస్వులైన, మలిన వస్త్రాలు ధరించిన వారైనా వారు మనుషులకు శివునితో సమానులైన పూజనీయులైనందున వారిని వధింపరాదు. వేదబాహ్యులైన వారనగా వేదకర్మలను ఆచరించక బహిష్కృతులైన పాషండులతో ద్విజులు సంభాషించుట, ఇతర వ్యవహారాలు నిర్వహించుట చేయరాదు. వారిని తాకుట గాని వారితో సంభాషించుట కానీ చేయరాదు. అంతేకాక వారు రాజులు, ఇతరుల ద్వారా అవధ్యులు కూడా కారు. పవిత్రులకు మునులారా, శివుని పూజన చేసిన సజ్జనునితో ఒక్కమారైనా సంపర్కం కలిగినను అతడికి రుద్రలోకం ప్రాప్తించగలదు. ఏదో ఒక కారణంచే ఎవరైనాను శివభక్తులు కానివారైనా దయారహితులకు వ్యక్తులు దుఃఖితులగుదురు. దేవేశుడకు శివుని భక్తులైన వారు భాగ్యశాలురు అందరు. వారు ఈ లోకంలో సుఖాలను, ఆనందాన్ని పొంది పిమ్మట ముక్తులగుదురు. ఈ లోకాన సాంసారిక బంధాల్లో చిక్కుకున్న నరులు మనస్సు, భార్య, పుత్రులు, సంపదలు, ఇండ్లు, వాకిండ్లపై లగ్నమై ఉండినట్లుగా యతులు, తపస్సులైన వారి చిత్తాలు ఆదిదేవుడు పరమేష్ఠియగు శివునిపై లగ్నముండును. కానీ గృహస్థులైన వారు తమ మనసును ప్రసంగవశమునైనను ఆదిదేవుడైగు శివునిపై లగ్నం అనర్చిన ఎడల వారికి శివలోకం అనతి దూరంలోనే ఉంటుంది. భక్తి మహిమా కథనమను 78వ అధ్యాయం. ఓం శాంతి శాంతి శాంతి.